ఇక్కడ దావీదు 100 కీర్తనలు రాస్తాడు. 100 గీతాలు 100 అయిపోయిన తర్వాత మెల్లి ముందు మెల్లగా 100 సంపాదించాలనుకుంటున్నాను అలా 100 రూపాయలు సంపాదించా చాలా మందికి సరిపోదు అలా 200 సంపాదించుకుంటారు. 100 కీర్తనలు రాస్తాడంటే కీర్తన అంటే వేరు, చెబుతాం అలా చెబుతాం కాదు, దేవుడి మీద ఆడుకునే ఆయన యొక్క ఆత్మతోటి రచించింది. గానం చేస్తాడు, అట్లాగా వస్తాడు. 100 కీర్తనలు రాస్తాడు. ఎంత కష్టం. మళ్ళీ ఇప్పుడు పోటీ కూడా వస్తాడా. ఇవన్నీ దీంట్లో గొప్ప విషయం ఏంటంటే ఏదో చూసా చెప్పాడు అలా కీర్తనలు దావీదు దేవుడు చూస్తాడు. ఎందుకంటే దావీదు దేవుడి వలన ఉపకారం పొందినవాడు, గొర్రెల కాపరి ఉన్నాడు అన్నా. తండ్రి గొర్రెలు కాపాడాడు, కాస్తాడు అడవిలో గొర్రెలు కాస్తున్నప్పుడు అక్కడ ఎవరు స్నేహితులు లేరు. గొర్రెనా ఉన్నాడు, అంత అడవిలో ఉంటుంది, పుళ్ళు ఉంటాయి ఎలుగు ఇప్పుడు పుళ్ళు సుమారు. ఇప్పుడు నేను వెళ్ళి కాయడం సంగతి తర్వాత ముందు నాకు కాపాడుకోవాలా, నేను కప్పడకపోతే వెళ్ళి అయిపోతే అనే జ్ఞానంతో చూస్తే అట్లా అప్పుడు స్నేహితులు ఎవరు సాయం చేసేవాళ్ళు. అప్పుడు ఆయన చూస్తాడు, సత్యనారాయణ చూస్తాడు, నల్లాగా బొమ్మగా చూడలేదు చూసాడు. ప్రభా నేను ఎక్కడనే ఉన్నాను, నా తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నారు, అన్నోళ్ళు శనిలో ఉన్నారు, మాకు దిక్కు నువ్వే, నేను ఈ గోళ్ళకి నేను దిక్కు, నువ్వు నాకు దిక్కు అని చెప్పి దేవుడు మొదలుపెట్టుకుని దేవుడు ఆధారపెట్టే వెళ్ళి కాస్తాడు. ఆ వ్యక్తి వల్ల జ్ఞానం వచ్చింది, పెద్ద చదువుకోలేదా జ్ఞానం వచ్చింది. వ్యక్తులు వస్తాడు, పాటలు వస్తాడు, జ్ఞానం చేస్తాడు. ఎంత వ్యక్తి ఉంటే దేవుడు మన హృదయంలో విద్రేకం తెస్తాడు, దేవుడు ఆధారపడి చెప్తాడు. ప్రతి దానికి కూడా దేవుడు ఆధారపడేదైతే మనం చూస్తే ప్రతి పని కూడా దేవుడు ఆధారపడి అర్థంగా ఉంటే మనం చూస్తే పని గొప్పగా ఉంటుంది. మనం చూస్తే ప్రతి పని కూడా విజయం ఉంటుంది. అంచేత దేవుడు ఆధారపడి మనం కార్యాలు చేయాలి. సొంత జ్ఞానంతో కాదు. ఇక్కడ దావీదు ఏమని చెప్పాడంటే ఏమని కుదించాడే, యథార్థులు సభలో సమాజంలో పూర్ణ ఉదయంతో నేను జీతాత్మ చెల్లించేది అన్నాడు. కుదిరితే అంటే దావీదు దేవుడు ఏదో సహాయం తెస్తాడు అని చెట్టు పుణ్యత చూసాడు. ఉత్సవం నుంచి ఎడపడాడు, ఉప్పుల నుంచి కాపాడు, ఇలుగు నుంచి కాపాడు, అలాగా ఎన్నో పూర్వజీవుల నుంచి ప్రాణంగా కాపాడు. అని చేత దేవుడికి ఇప్పుడు ఈ జనాలని కూడా ఎన్నో సుమారు ఉంటాయి అన్నా. అది కారు కావచ్చు అన్నా, లారీ కావచ్చు, దాని తోక ఆగిపోవచ్చు. వాళ్ళు వచ్చి ఎరుగుతుందంటే సినిమాకంటే వేగంగా మెల్ల తుక్కు చేయలేదు. ఎక్కడ అక్కడ తీసేసి ఆయన చెప్పాడా కాల్చుకుంది అన్నాడు, ఇలా కొట్టుకున్నాడు రోడ్డు మీద. ఎందుకంటే ఆ రోడ్డు మీద ప్రమాదం చూసుకోవాలి. చాలా అర్థతులు ఉంటాయి, చాలా బాగున్నారు. అంతా ఇప్పుడు దేవుడు ఆడపడం నేర్చుకున్నప్పుడు అదేమన్నా మెల్లలో చూసుకున్నప్పుడే కాదు, కాల్చుకుంటుంది అందుకంటే పంచి పడుతుంది. దేవుడు అని కాపాడిన దిగుతా ఆధారపడితే మన యొక్క బతుకులు బాగుంటాయి. చాలా విషయాలు ఉన్నాయి. ఎందుకేమిటంటే ఏ నడుగుతున్నా వాటి గొప్పవే వాటి ఇష్టపడేవారు వాటిని చాలు చదువు అని దేవుడు చాలా గొప్పగా చేస్తాడు. దేవుడు యాకోబు నిమిషం నడిచాడు, 60 నిమిషాలు 40 నిమిషాలు కీర్తన
కీర్తన 68 దేవుడు చాలా బాగా వచ్చాడు తేడా 68 కీర్తన 68 6 దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయవాడు. ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని విడుదల చేయవాడు. అంతే సంవత్సరం చేసేవాడు బెందించబడి చేసేవాడు. అంచేత మనం చదివిన వాక్యంలో 111వ అధ్యాయంలో ఏముంది 9వ వచనం ఉంది. ఆయన తన ప్రజలకు విమోచన పొందేవాడు. ఏముందా ఇప్పుడు 11 19 ఆయన తన విమోచన పొందేవాడు. నిబంధనను ఆయన విషయంగా నిర్ణయించేవాడు. ఆయన నామము పరిశుద్ధమైనది పూజింపబడినది. ఆయన నామ యోచన ఆయన అంచేత ఇక్కడ విమోచకుడు. ఈ విషయమే లూకాసు వార్త 1వ అధ్యాయము చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయము విమోచకుడు గురించి లూకాసు వార్త 1వ అధ్యాయము 68 48 ఉంది. ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు లూకా 1వ అధ్యాయము 68 ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. తన సేవకుడైన దావీదు వంశముందు మన కొరకు రక్షణ శృంగములను అనగా మన శత్రువుడియో మన దుష్టువారి చేతుడియో తెప్పించి రక్షణ కలుగజేసెను. దీన్ని గుర్తి ఆయన ఆది నుండి కలిగించాను. ఆయన నిబంధనను అనగా తండ్రి అయిన అబ్రహాముతో వాళ్ళు చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకుంటును. మనము శత్రువుల విడించబడి మన జీవితకాలం అనంతయు ఆయన సైన్యతని పరిశుద్ధంగాను నీతిగాను ఆయన సేవించుకును అనుగ్రహించుకును ఈ రక్షణ ప్రయోజనం అన్నాడు. ఏ రక్షణ? దేవుడు మానవుడిగా క్రీస్తు రక్షణ మోచాడు. క్రీస్తు ప్రభు వచ్చాడు. దేవుడు మానవుడు మోచాడు. ఈ రక్షణ తెచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఈ వాక్యంలో విమోచన యేసుప్రభువే విమోచించేవాడు. అందుచేత మన వాక్యం ప్రకారం మనం చూసినప్పుడు ఆయన ఆచగాయలు వచ్చేస్తే ఇప్పుడు మన జీవితం లేదంటే కావాలంటే మన చెప్పైన సపోర్ట్ కావాలంటే దేవుడి యొక్క సహాయమా దేవుడు సహాయం లేకుండా పెద్ద గించుకుంటే అవుతుందా? దేవుడు సహాయం ముఖ్యం. ప్రతి కార్యాన్ని కూడా దేవుని ముందు పెట్టాలి. దేవుడిని అడగాలి. దేవుడి నుంచి మనం పొందాలి మాట. అవసరం మాట్లాడే ఎస్ఐయా 55 వాద్యము వాద్యము దేవుడు అన్నాడు 9వ వచనం చూడండి. ఆకాశంలో భూమికి పైన ఎంత ఎత్తులో ఉన్నావో నీ మార్గం కంటే నా మార్గములు నీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తులో ఉన్నది. వర్షములు ఇమను ఆకాశంలో వచ్చి ఎక్కడికి ఎలాగ మరలేక భూమిని తడిపి
ఇంతవాడి నిమిత్తమును మంచివాడికి ఆహారం చికిత్సే వదిలిపెట్టును వదిలిపెట్టు చేయను అలాగే నా నోటిలో చూసినప్పుడు నిశ్చయంగా నాతో మైలక అది అనుకోవచ్చును నీకు మీ కార్యం తప్పు చేయను మీరు చూస్తున్నా భయపడుతున్నా సమాధానం పనిచేస్తున్నారు పోబడుతున్నా అంటే చూస్తే మాట ఒక కార్యం చేస్తారా అంతగానే మనకు అన్న ఆలోచన ప్రయత్నము చేయదు అందుచేత దేవుని అడిగి దేవుడా నా ప్రాబ్లం ఇదే నేను సుప్రీంకోర్టులో జడ్జి రావాలండి దేవుడు చెప్పండి ఆశ ప్రభా నేను సుప్రీంకోర్టులో జడ్జి అయిపోవాలని మంచిదా అండా మనం చూద్దామా దేవుడు చూద్దామా కొమ్ములు చూద్దామా అంతేడా మనము దేవుడిని మౌనంత వరకు దేవుడిని చూస్తాడు కానీ గుంతలు కొరకు ఒలిగితే మాత్రం నన్ను గెలుచుడు దేవుడు ఎవడే కన్నీటి ఎవడేస్తుందా కానీ అది చేత వాళ్ళ పడిపోతాడమ్మా మంచి ఒక్కడా సున్నస్మే కాక కోతుపళ్ళు చేస్తున్నారు కోతుపళ్ళు మనుషులు చెప్తున్నారు రాదురా అంతేత నువ్వు బాగుండలే నిన్ను ప్రధానమంత్రి చేయడం నాకు ఇస్తున్నా కానీ అందువల్ల నువ్వు నగరపోతావుంటే వద్దు నక్కమాలి వద్దా ఈ అలా ఉన్నది మనకి ఆ సీటు ఈ సీటు ఇచ్చాడు అదేమన్నా తమ తుబ్బతికి నరకపోయే కన్నా తక్కువ చేతో పాల్గొనడం ముఖ్యం కదా అందుచేత దేవుడు మనల్ని పోడకుండా ఏది యోగ్యమో అది ఇస్తాడు దాంతో మనం తృప్తి పడితే ఆరోగ్యం ఎక్కువ పట్టుకుంటే ఆయాసం అంటే 10 కేజీలు మోయచ్చు అంటే నిజమే 100 కేజీలు పెట్టంటే ఎందుకు పోదాం 100 సంపాదించాలనుకుంటాం ఇది పడకుండా అయినా ఎంతో ఈజీగా ఉంది అన్నాడు ఆయన ఆచరణ చేస్తున్నాడు మన పుత్రులందరిలో కూడా దేవుడు గొప్ప ఆశ్చర్యాలు చేస్తాడు కాబట్టి ఇప్పుడు దేవుడు మాట వల్ల మా బతుకు బాగుపడుతుంది అంత మనం దేవుడికి వెళ్ళి నాకు అక్కడైతే అని చెప్పుకున్నాం అలాగా అయితే ఓ నిమ్మకాయ పట్టురా అన్నాడు ఓ నిమ్మకాయ పట్టురా అన్నాడు దేవుడు అప్పుడు నుంచి ఎవరు మాట్లాడలేదు ఎవరు కన్నపడ్డారు ఓ నేను నిమ్మకాయ అడుక్కున్నా నిమ్మకాయ అడుక్కున్నా అది భయపడిపోయారా మీరు అనిపించింది నాకు అప్పుడు ఇలా అయితే నీ మొక్కమో మీ మొక్కమో ముగ్గురు కలకల 4 మూటలు పడ్డదు అక్కడ కల అమ్మ పూసి పక్కన పడదు మీరు కళ్ళ వచ్చింది 10 మంది నిమ్మకాయ వచ్చింది ఇంకా 10 వచ్చినాడు వాటిలో 10 వచ్చినాడు ఇదంతా అచ్చయ్యగా అయ్యాడు నీ గురించి చాలా ఎక్కువదే చెప్తాను అందరూ నిమ్మకాయలు వేస్తాను ఇప్పుడు పసుపు అయిపోయింది బీజులా రంగు పచ్చైనా రంగైంది ఇప్పుడు భోజనం అయితే ఒకటి కూడా పెంచింది చూశాను బాగానే ఉన్నాడు సూట్ అవుతాడు అన్నాడు అలా అన్నాను వెళ్తే ఇప్పుడు రోజు పెడతా అంటే ఇప్పుడు దేవుడు ప్లాన్ అన్నా నిమ్మగా తెచ్చిందే మాటగా తెచ్చిందే ముందు తెచ్చిందే 9 ఇంకా నువ్వు అలా ఉన్నా అంతే అలా ఉన్నాడు మామిడిగా ఎర్రగా ఉంది కొద్దిగా కొద్దిగా మామిడిగా ఎర్రగా ఉంది మామిడిగా లేదా మనం తెచ్చలే వచ్చిన
అలా అమ్మ బెంగాల్ వేసుకురాదు దేని కూర్చుంది గాలి కూర్చుంది ఇప్పుడు ఏమి రాలేదు అన్నాను 2 వచ్చేది నచ్చలేదు సరే ఒక 3 అవుతుందా వచ్చిందా చేస్తా అన్నాను అలాగే అంది వెళ్ళిపోయారు ఇప్పుడు దేవుడు మాట నిజమేనా నిమ్మకాయ అంట నా కోసం కాదు నువ్వు బాగుపడతావా అన్నాడు అందుచేత దేవుడు ఇక్కడ ఏకాగ్రత సంవత్సరాలు తెచ్చాడు ఆయన అధికారం తెచ్చాడు ఆయన చేత ఇక్కడ చూసేట కొట్టుకున్న పెడుతున్నా 5 వచ్చినాం కీర్తన కూడా 4 పుట్టాను ఏమించి ఉన్నాడు 4 వచ్చినాం దేవ ఇచ్చిన పోయిడు తన ఎందు బెగుతా తన ఎందు బెగుతానికి ఆయన ఆరంభించి ఉన్నాడు ఈరోజు చూడండి ఆయన చేతి కలిగిడు సత్యమునేవి న్యాయమునేవి ఆయన దేవుడు చేసినవన్నీ కూడా న్యాయమైనవే అందులో పొరపాటు ఉండవా అంటే తలపోటు ఉండవా దేవుడు ఏమో చేశాడంట అది కరెక్ట్ దానికి ఏది చేర్చబడదా ఎందుకు చేయబడదా ఏమిటే అర్థం పెళ్ళిపోనదే అంతే అంచేత రావా అతను నీకు ముక్కు ఎక్కువ మందే అతను నా ముక్కు ఎక్కువ మందే నా ముక్కు తక్కువ మంది అనకూడదు ఆ ముక్కు అదే రాజకుమారి ముక్కు అంటే ఇదే నీ ముక్కు అంచేత ఆ ముక్కి నీ ముక్కు తెగడం లేదు దేవుడు ఇష్టం డిక్టేటర్ దేవుడి నువ్వు లేదు అంచేత దేవుడా మనం చదివించాలంటే ప్రభావ నువ్వు ఇచ్చిందని పో అందరితో నేను చదువుతున్నానా అది నాకు ఎంతో ప్రయోజనకరమో ఈ నిర్ణయము శుభధాన్యమో సదస్సు ఉంటే నీకు నమస్కరిస్తున్నాను లేదు అంతే దేవుడు పదార్థం అంటాడు అప్పుడు బతుకు బాగుంటుంది అందువల్ల దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం జీవితాన్ని అందరూ ఇచ్చారు పంపిస్తున్నాము పంపిస్తున్నావు లేదా